సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. నా రక్షణకర్తవు నీవేగా, విమోచన గానం నీవే కదా దేవా, వేకువ చుక్కవై ఉదయించెన నీ రక్షణ మహిమ నాధరమా. నా రక్షణకర్తవు నీవేగా, విమోచన గానం నీవే కదా దేవా, వేకువ చుక్కవై ఉదయించెన నీ రక్షణ మహిమ నాధరమా. నక్షత్ర కాంతులే జల జలమని రాలే నా దేవాదూతలచే కొనియాడబడిన యేసు, పరిశుద్ధుల స్తుతులే అలంకారమయమై నీ మహిమను కీర్తించెరా. నక్షత్ర కాంతులే జల జలమని రాలే నా దేవాదూతలచే కొనియాడబడిన యేసు, పరిశుద్ధుల స్తుతులే అలంకారమయమై నీ మహిమను కీర్తించెరా. నా రక్షణకర్తవు నీవేగా, విమోచన గానం నీవే కదా దేవా, వేకువ చుక్కవై ఉదయించెన నీ రక్షణ మహిమ నాధరమా. నా రక్షణకర్తవు నీవేగా, విమోచన గానం నీవే కదా దేవా, వేకువ చుక్కవై ఉదయించెన నీ రక్షణ మహిమ నాధరమా. నీలరత్న ఖచ్చితమై ప్రకాశించిన పరిశుద్ధ వలయంబులో సంధ్యారాగమాయేనా సుందరమయమా. నీ కృపా మహిమ స్తుతి కీర్తనీయుడా యేసు అర్పించెదన్నా. నీలరత్న ఖచ్చితమై ప్రకాశించిన పరిశుద్ధ వలయంబులో సంధ్యారాగమాయేనా సుందరమయమా. నీ కృపా మహిమ స్తుతి కీర్తనీయుడా యేసు అర్పించెదన్నా. నా రక్షణకర్తవు నీవేగా, విమోచన గానం
రక్షణ గానం. నీవే కదా దేవా వేకువ చుక్కవై ఉదయించెన నీ రక్షణ మహిమ నా ఆధారమా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మనం మాట్లాడుకున్న వాక్య భాగంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. 2వ అధ్యాయంలో నేను ఎంతవరకు జ్ఞానం గురించి అంతవరకు ఆప్ చేస్తాను. 2వ అధ్యాయంలో వాక్య భాగం చదువుతున్నాను. 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాను, అది లోక జ్ఞానం కాదు. నిరర్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానం కాదు, కానీ దేవుని జ్ఞానం మరుమైనట్లుగా బోధించున్నాను. కింద వాక్య భాగం 9వ వచనంలో ఇందుని గూర్చి దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినా వారి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయంకు గోచరం కాలేదు అని వ్రాయబడినది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చిన్న వాక్య భాగాన్ని చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య భాగంలో చదువుకున్నా కదా, చిన్న ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనములు ప్రభా, దయగలిగిన ప్రేమ కలిగిన దేవుడు తండ్రి, నీ వందనములు ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకోవాలి పరిచయం తండ్రి. తెలియనటువంటి మరుగైన సంగతులలో ఆత్మ ఎలా ప్రయాణం చేస్తుందో ప్రభా, చెప్పసఖ్యం కాని మూలతో ఆత్మ ఏ విధంగా ప్రయాణం చేస్తుందో నీ యొక్క ఆత్మీయ రెవల్యూషన్ కూడా ప్రభు తెలియని రీతిగా చెప్పసఖ్యం కానటువంటి స్థానాల్లోనికి, ఆ మరుగైన సత్యాల్లోనికి ఆత్మను తోడుకుని వెళ్ళండి ప్రభా. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, నీకు మరుగైనది ఏది లేదు తండ్రి. దేవా, మీరే కరుణించి కటాక్షించి ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. వాక్య భాగంలో చూసినట్లయితే జ్ఞానం గురించి ఎన్నో విషయాలు మీతో మాట్లాడాను. నేను జ్ఞానం గురించి మీతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ మరికొన్ని విషయాలు మీతో మాట్లాడాలని తెలుస్తున్నాను. ఈ యొక్క మరుగైన జ్ఞానం, దేవుని సన్నిధిలో దాచబడి ఉన్నటువంటి జ్ఞానం, ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క ఆ జ్ఞానం సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం కూడా మీతో నేను మాట్లాడి వింటున్నాను. ఇప్పుడు కొత్త తలంపులు మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, దేవుని జ్ఞానం అనేది ఏంటంటే అదొక మర్మంగా దాచిపెట్టబడింది అనే విషయాన్ని నేను పదే మీతో చెప్తూ వచ్చాను. ఈ జ్ఞానం గనక లోకాధికారుల్లో ఎవరికైనా తెలిసి ఉంటే గనక దేవుని ప్రభుని సిలువ వేయకపోయి ఉందరు అని కూడా రాయబడి ఉంది కింద వాక్య భాగంలో. తర్వాత సిలువ వేయబడిన క్రీస్తులో ఈ వాక్య భాగాలన్నీ కూడా, ఈ సత్యాలన్నీ కూడా దాచిపెట్టబడి ఉన్నాయని రాస్తూ అపోస్తలుడైన పౌలు 2వ అధ్యాయంలో సిలువ వేయబడిన క్రీస్తుని తప్పితే మరి దేనిని నేను మీ మధ్య నిలుపుకుందని నిశ్చయించుకుంటుని అని చెప్పంటున్నాడు వాక్య భాగంలో. దాని యొక్క నేను ఒక వాక్యం రిఫరెన్స్ తో మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఇంకా నేను వివరణ ఇవ్వలేను కాబట్టి వాక్యం అవ్వదు. అది సిలువ వేయబడిన క్రీస్తుని తప్పితే నేను మరి ఏది కూడా మీ మధ్యలోనే ఎరగలేదు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ సంఘానికి వెళ్ళినా సరే, తన హృదయాంతర్భావంలో ఉన్నటువంటి శిలువ స్వరూపాన్ని ప్రకటించాడు. ఏ సంఘాన్ని దర్శించినా అక్కడ శిలువ స్వరూపం వారిలో ఉందో లేదో అని పరిశీలించాడు. 2 విషయాలు మాట్లాడుతుంటున్నాను. ఒక సంఘాన్ని దర్శించాడంటే వాళ్ళకు ఉన్నటువంటి స్థానాల గురించి తను మాట్లాడలేదు, కానీ వాళ్ళు క్రీస్తు యొక్క శిలువ యొక్క స్వరూపంలో దాచిపెట్టబడ్డారా లేదా, లేకపోతే వాళ్ళు శిలువైన క్రీస్తులో నిలబడి ఉన్నారా లేదా అంటే ఆ యొక్క మార్గం లోకాధికారుల్లో ఎవరికి కూడా తెలియదు. ఆ మార్గాన్ని దేవుడు బయలుపరిచిన ఆ మార్గాన్ని అపోస్తలుడైన పౌలు ఏ విధంగా కనుగొనబడిందో ఆ విషయం కూడా నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. ఆ విషయం కూడా అది అర్థం చేసుకోవాలి. ఈ వాక్య భాగాలు ఏ వ్యక్తి అయితే ప్రభు కింద రక్షించబడతారో వారికి అర్థమవుతుంది, కానీ రక్షణ లేని వ్యక్తికి ఇవన్నీ కూడా అర్థం కాదనే విషయాన్ని మరి పదే చెప్తున్నాను మీతో. నేను ఎన్నో సంఘాలు చూసి, ఎంతో మందిని చూసి, ఎంతో మంది సేవకులను చూసి, అంతర్యంలో రూట్ లేకుండా, పునాది లేకుండా వాక్యం ప్రకటించే వారిని ఎంతో మంది చూశాను. కాబట్టి నేను ఈ వాక్యాన్ని మరల మీతో పదే చెప్తూ వస్తుంటున్నాను. తర్వాత ఈ సిలువ వేయబడిన క్రీస్తులో ఏ విధంగా దాచిపెట్టబడి ఉందనే విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను. అసలు ప్రపంచం పుట్టక మునిపే దేవుడు ఏం చేశాడంటే ఆ జ్ఞానాన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఎవరికి ప్రతిష్ఠించాడంటే ఆత్మకాల సంఘానికి ప్రతిష్ఠించాడు దేవుడు. మొదటి శతాబ్దంలోనే అంటే ఈ పాత నిబంధన మొట్టమొదటిలోనే ఆ 7 పెద్దలకి ఆ జ్ఞానాన్ని ప్రతిష్ఠించాడు.
వారికి ముద్రించాడు, జ్ఞానం చేత ముద్రించాడు వాడని. ఎంతో జ్ఞానం, లోపల ఉన్నటువంటి జ్ఞానం అవనివ్వండి, అది ఒకటైతే సిలువలో పడిన క్రీస్తు యొక్క స్వరూపంలో, జ్ఞానంలో వారి ఆత్మలను ముద్రించినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం అనమాట, చూస్తుంటున్నాం దాంట్లో. అందుకోసం దాంట్లో 1 కొరింథీ రాసిన పత్రిక 2:7-8 వచనాల్లో ఈ లోకాధికారుల జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానము మరమైనట్లుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగేయండి. నేను జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారి తెలిసి నేడలా మహిమా స్వరూపయోగ ప్రభువుని సిలువ వేయకుందరు. అది ప్రపంచం పుట్టక మునిపే దేవుడు ఆ యొక్క ఆదిమ కాలంలో ఆ పెద్దల్లో 7 పెద్దల్లో అనేది యూదాపత్రికలో రాయబడి ఉంది. ఆ విషయాలు కూడా ఎన్నోసార్లు మీ మధ్యలో చెప్పాను. మీరు గ్రహించగలిగే సామర్థ్యం అంటే దేవుడు ఆత్మీయ హృదయంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది అనమాట అర్థం. ఆ జ్ఞానాన్ని ఆదిమ కాల పెద్దల్లో ఆయన చూపించాడు, బయలుపరిచాడు, ముద్రించాడు. క్రీస్తు యేసు యొక్క దేవుని యొక్క సత్యం వాళ్ళ హృదయంలో ముద్రితమైంది ఆదిమ కాల పెద్దల్లో అన్నమాట అర్థం. ఒకవేళ గనక ప్రపంచం పుట్టక మునిపే అనగా దేవుడు తన ప్రేమతో ఎలా ప్రేమించాడో తన జ్ఞానంతో ప్రపంచంలో ఉన్నటువంటి పరిశుద్ధుల్ని ముద్రించాడు అన్నమాట అర్థం. ముద్రించాడు ఆయన అని చెప్పబడతా ఉంది. తర్వాత అపోస్తులకు ఏంటంటే ఈ జ్ఞానాన్ని బయలుపరచడానికి దేవుడు వాళ్ళని అపోస్తుల్ని అభిషేకించాడు అనే విషయం చెప్పాను. ఎలా అభిషేకించాడంటే క్రీస్తు రక్తం నందు విశ్వాసం ద్వారా వారిని అభిషేకించాడు. ప్రభుతో కలుస్తున్నప్పుడు వారి స్వార్థ సేవలో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో క్రీస్తు యేసు యొక్క పరిచర్యని ముద్రించడానికి వాళ్ళని తన జ్ఞానంతో వాడిని ముద్రించాడు, తన మహిమతో వారిని ముద్రించాడు. ఎందుకంటే ఆయన మహిమ స్వరూపిని వారు చూశారు కాబట్టి మహిమేక జ్ఞానంతో వారిని ముద్రించినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. దానికి వాక్యం రిఫరెన్స్ ఉంది చెప్పాలంటే. దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఆయనకి ఆ సువార్తలన్నీ కూడా దేవుని మహిమ యొక్క శక్తితో ఆ సువార్తలని అపోస్తులు ముద్రించినట్లుగా మనం చూడగలం ఆ విషయాలన్నీ కూడా. తర్వాత వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక నేను ఇప్పుడు చెప్పే వాక్య విభాగం కొంచెం లోపలికి వెళ్తున్నా, గ్రహించుకోండి. ఇంకా అర్థమయ్యే వాడుక భాషలో నేను మీతో మాట్లాడటం లేదు. నాకు మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది మాట్లాడుతుంటాం. తర్వాత జగదుత్పత్తికి ముందుగానే దేవుడు తన మహిమ నియమించాడు. ఈ ప్రపంచం యుగాలు రాకమునిపే ఈ భూలోకాన్ని తన మహిమ నిమిత్తం ప్రభు నియమించుకున్నాడు. అసలు ఎవరికి అర్థం కాదు, ఈ లోకంలో ఉన్న సైంటిస్టులకు అర్థం కాదు, జ్ఞానులకు అర్థం కాదు, మరెవరికి అర్థం కానటువంటి సత్యం దేవుడు అనాది కాలంలో ఈ కార్యాలు ప్రభు జరిగించాడనే విషయం నేను మీతో మాట్లాడుతూ ఉంటున్నాను. చూసినట్లయితే గనక ఈ దాని ముందు వాక్య భాగం అపోస్తులకి ఆ యొక్క హానర్ అంటే ఆయన ఈ యొక్క మహిమ యొక్క స్థానాలు ఇచ్చి దేవుడు పరిశుద్ధులకి అపోస్తుల పౌలాంటి వ్యక్తులకి వారిని హానర్ చేశాడు, అంటే గౌరవించాడు, వాడని గణపరిచాడు, వాడని జ్ఞానంతో గణపరిచాడు, తన మహిమతో మందింటి గణపరిచాడు, కృపతో దేంటి గణపరిచాడు, ఆయన సత్యంతో దేంటి గణపరిచాడు, కృపతో గణపరిచాడు, మహిమతో గణపరిచాడు దేవుడు. అది ఈ భూగోళంలో ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్ లో అంటే ఆ యొక్క స్థలాల్లో కాదు, అది ఒక అతీతమైన దైవికమైన గోళం, దైవికమైన గోళం. ఆ దైవికమైన గోళం అనేది లో పరిశుద్ధులు మాత్రమే నిలబడ్డారు. ఇప్పుడు ప్రపంచం అనేది దేవుని యొక్క సంఘం, క్రీస్తు యేసు యొక్క సంఘం అనేది ఒక దైవికమైనటువంటి గోళం. అందులో నిలబడేది పరిశుద్ధులే. ఈ పరిశుద్ధులు వెళ్లకుండా సాతానుడు ఎన్నో దుర్వినియోగపరుస్తున్నాడు. అసలైన దాంట్లోనికి వెళ్ళనీయకుండా ఎన్నో తీసుకొచ్చి దేవుని స్థానాన్ని భ్రష్టం చేయడానికి పరిశుద్ధుల్ని లాగివేస్తున్నాడు. అది మాత్రం గమనించుకోండి. ఒక అతీతమైన దైవికమైనటువంటి మార్గం పరిశుద్ధ సంఘంలో తెరవబడింది. దానికి శిరస్సు ప్రభు అన్నమాట. పరలోకంలో ఉన్నటువంటి శిరస్సు ఈ భూలోకంలో వేరుపారింది. అది హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే, జీవం కలిగినది, పరిశుద్ధమైన జీవం కలిగినది అయినా శరీరం ఆయన తెర ద్వారా పరిశుద్ధ రక్తంలోకి ప్రవేశించింది, పరిశుద్ధ స్థానాల్లోకి ప్రవేశించదు. నేను మధ్యలో తప్పు చెప్తున్నానేమో. ఇక్కడ ప్రవేశించింది ఆ గుడారం అనేది. అందుకోసం ఆదిమకాల పెద్దలందరూ కూడా
మీరు గమనించుకోండి, ఆ గుడారం కింద నిలబడ్డారు. ఆదిమకాల పెద్దలు, తర్వాత మోషే దగ్గర నుంచి, ఇశ్రాయేలు దగ్గర నుంచి ఆ గుడారం కింద నిలబడ్డారు. ఆ గుడారంలో ప్రభు సన్నిధి వారిని కప్పుతూ వచ్చింది. ఆ సన్నిధి, దేవుని సన్నిధి వారిని కప్పుతూ వచ్చింది. ఆయన తానే వారికి గుడారమై ఉండి అని రాయబడింది. మరి ఎక్కడ రాయబడిందో తెలియదు, కానీ అది రాయబడింది, తానే గుడారమై ఉండి అని రాయబడింది. దాని తర్వాత ఎన్ని గుడారాలు వచ్చినాయో, ప్రత్యక్ష గుడారం వచ్చింది. మొట్టమొదటిగా 34 అధ్యాయంలో ఆయన గుణగణాలే కొన్నింటి గుడారంగా కప్పబడ్డాయి. ప్రభు సన్నిధి వారి మధ్యలో వచ్చింది. చెప్పాను కదా చాలాసార్లు, ఒక మాట చెప్తున్నాను. తర్వాత ముందుకు వెళ్ళే కొలది ప్రత్యక్ష గుడారం వచ్చింది. తర్వాత వారు ఎక్కడ పెడితే ఆ ప్రత్యక్ష గుడారాన్ని దాని గుడారం మధ్యలో పెట్టుకునేవారు, చుట్టూ బారులు తిరిగి ఉండి గుడారం వేసుకునేవారు. ఈ విధంగా గుడారం అనేది దావీదు కాలం వరకు కూడా ఈ గుడారాలు కట్టబడుతూ వచ్చాయి. గుడారాల్లో ఆ ప్రభు యొక్క మహిమ దిగి వస్తూ ఉండేది. సొలొమోను కాలం వచ్చిన తర్వాత గుడారం ఆలయం కట్టబడింది. అక్కడ దేవుని మహిమ అందు ప్రత్యక్షంగా దిగి వచ్చింది. ఇలాగా ఒకటి చెప్పడం కుదరదు కాబట్టి దానికి ఒక లైన్ మీకు ఆలోచిస్తున్నాను, మీకు తెలుసు కాబట్టి. తర్వాత చూసినట్లయితే ఈ అపోస్తలులు ఆ జ్ఞానం వారికి ఎలా బయలుపరచబడిందంటే, ఈ జ్ఞానం స్వార్థలో రాయడంలో బయలుపరచబడింది. ఇంకొకటి, దేవుని వాక్య భాగాలు సిద్ధం చేసుకుంటుంటే, ఒక పరిశుద్ధుడు సిద్ధం చేసుకుంటుంటే, ఆ దినాల్లో పరిశుద్ధుడు వాక్యం ప్రకటిస్తూ ఉంటే, స్వార్థని సిద్ధం చేస్తూ ఉంటే, ఈ జ్ఞానం అందరూ చుట్టుకుని ఉంది. దేవుని యొక్క జ్ఞానం వారిని చుట్టుకుని ఉంది. దేవుని యొక్క జ్ఞానం అంటే పరిశుద్ధాత్మని యొక్క జ్ఞానం అందులో దాచిపెట్టబడి ఉంది. ఒక స్వార్థ వాక్యం మనం చెప్తున్నామంటే, ఇతరులకు వివరిస్తున్నామంటే, పరిశుద్ధాత్మ దేవునికి వచ్చినటువంటి జ్ఞానం ఆత్మలో నిలబడి ఉంటే ఆ యొక్క సేవ ఫలిస్తుంది. లేకపోతే కుదరదండి, మీకు కుదరదు. నేను చెప్తున్నాను, నేను మన అనాలోచితంగా వెళ్ళి ప్రకటించే స్వార్థ అనేది ఎవరైనా ఒక్కడిద్దరికి ఉపయోగపడవచ్చు అనాలోచితంగా ఉన్న వారికి. కానీ ఈ లోకంలో భయంకరమైన చీకటి కార్యాలతో చుట్టుకున్న వారికి అనాలోచితంగా చెప్పే సువార్త మాత్రం పనిచేయదు. నేను ఇలా అంటానని అనుకోవద్దు. ఎందుకంటే వాక్యం లోతుకు వెళ్ళే కొలది నాకు అర్థమయ్యే వాక్య భాగాలు నేను మధ్యలో పెడుతున్నా. ఆ దినాలలో స్వార్థ సిద్ధపరచబడ్డాయంటే అపోస్తలుల్లో ఎలా చేశారు స్వార్థ? ఏసే క్రీస్తు అపోస్తల కార్యాలు అని చెబుతూ వచ్చాడు. ఇంకే మాట చెప్పాలా? ఏసే క్రీస్తు గ్రహించాడు. తను ఏసే క్రీస్తు అభిషక్తుడు చెప్తాను, గ్రహించాడు. దాంట్లో తిరుగులేదు, ఆ పదానికి తిరుగులేదు. ఆ పదానికి తిరుగులేదంటే ఆ ఫౌండేషన్ ఉంది హృదయంలో. ఎలా ఉందండి అపోస్తల పౌరుల్లా మనకు వస్తాయని కాదు అర్థం చెప్పేది. తను భయంకర వ్యక్తిని ఎన్నోసార్లు చెప్పాను, బైబిల్ చెప్తుంది కదా. చెప్తున్నప్పుడు అందులో సత్యమైన సువార్త అనేది, మహిమ కలిగిన సువార్త అనేది, కృపతో కూడిన సువార్త అనేది అన్నీ కూడా ఆత్మకు బయలుపరిచినప్పుడు అప్పుడు తన అధమ స్థితిలో నుంచి పశ్చాత్తాపంతో తను విడుదల పొందినట్టు చూడగలం. భూమి పుట్టిన మొదలుకొని ఉన్న సత్యాలు కూడా అందులో దాచిపెట్టబడి అనే విషయం కూడా నేను మీతో మాట్లాడాను. ఇప్పుడు ఈ సబ్జెక్ట్లో మాట్లాడలేను కనుక దానిలో చూసినట్లయితే కనుక ఈ 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపేకు ప్రభువుని సిలువ వేయకపోయిందరు. ఇందును గురించి దేవుడు తనను ప్రేమించే వారి ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదని వ్రాయబడి ఉంది. అంటే ఈ వాక్య భాగాలు చూసినట్లయితే కనుక 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8 వచనాలు. ఆయన మహిమా స్వరూపే అని వారికి తెలియదు. ఎవరు తెలియదు? లోకానికి తెలియదు. ఆయన మహిమ ఒక్క పరిశుద్ధులైనటువంటి అపోస్తలులకు మాత్రమే, 100 మంది పరిశుద్ధులకు మాత్రమే తెలుసు ఆయన మహిమా స్వరూపే అని. వాళ్ళకి మాత్రమే తెలుసు. ఒకవేళ వారికి తెలిస్తే వారు సిలువ వేయకపోయిందరు అని రాయబడింది బైబిల్లో. ఆయన అటువంటి పరిశుద్ధుడని ఎవరు కూడా గ్రహించలేకపోయిన స్థితిలో ఉన్నారు. అటువంటి పరిశుద్ధుడైనటువంటి ప్రభు ఆయన. ఆ ప్రభు మహిమా స్వరూపి. అందుకోసం తేటగా రాశాడు ఎబ్రీ పత్రికలో. ఆయన మహిమ యొక్క తేజస్సు గురించి తేటగా రాశాడు. ఆయన మహిమ యొక్క తేజస్సు ఆయన ఆ కలవరి శిలువలో పునరుత్థాన మహిమ చూశాడు. ఆయన మహిమా స్వరూపాన్ని చూశాడు, మహిమ యొక్క తేజస్సుని చూశాడు. పునరుత్థాన మహిమలో దాచబడిన సత్యాలు ఆత్మకి పరిశుద్ధాత్మ దేవుడే హృదయంలో చెక్కాడు. ఒక పరిశుద్ధునికి చెక్కే స్థానాలు ఏంటంటే పునరుత్థాన మహిమ యొక్క స్థానాలు ఆత్మలో చెక్కబడతాయి. జ్ఞానం చెక్కబడుతుంది, పునరుత్థాన జ్ఞానం, పునరుత్థాన జీవం చెక్కబడుతుంది. పునరుత్థాన మహిమ అనేది
భూమి పుట్టకమును ఉన్నటువంటి ఆ మహిమ యొక్క స్థానం యేసుక్రీస్తు ప్రభులో తండ్రి దేవునిలో ఉన్నటువంటి తేజస్సుని తను చూచాడు కాబట్టి ఆయన మహిమ తేజస్సు అని తేటగా రాయగలిగాడు. దాంట్లో చాలా తేటగా రాయగలిగాడు. దేవుని వాక్య విభాగాల్లో దాంట్లో ఆ మహిమా స్వరూపి అనేది కొంతమందికి మాత్రమే తెలుసు. గ్రంథాల్లో ఆదిమ కాలం నుంచి ఆఖరి వరకు కూడా, ప్రకటన గ్రంథానికి ముందు యూదా పత్రిక వరకు, ఆఖరి గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం ఒక ప్రత్యేకమైన గ్రంథం. అది దీంట్లో కలపడానికి కుదరదు. ఒక ప్రత్యేకమైన గ్రంథం. భవిష్యత్ కాలంలో దాచబడిన సత్యాలు అందులో రాయబడి ఆ మహిమ యొక్క తేజస్సు నుంచి ఒక యువకుని మాత్రమే ఆ ప్రకటన గ్రంథంలో తెలియపరిచాడు. కానీ బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ప్రత్యేకంగా ఆ మహిమా స్వరూపిని గురించి తెలియపరిచాడు. ఒకవేళ క్రీస్తు రక్తంలో పాలిభాగస్తులయ్యారా? క్రీస్తు రక్తంలో ఏకమయ్యారా? క్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధాత్మలో ఆత్మ కట్టబడిందా? హృదయాంతరంలో ఆయనకి నివాసస్థలంగా కట్టబడిందా? 1 కొరింథీయులకు రాసిన 3:16 ఎఫెసీ రాసిన పత్రిక 1 మధ్యభాగంలో ఉంది. నివాసస్థలంగా కట్టబడిందా? హృదయం ఆయనకి నివాసస్థలం కట్టబడితే ఇది అర్థం అవుతుంది. కానీ నివాసస్థలం కట్టబడితే ఇవేమి అర్థం ఎటు పరిస్థితుల్లో కూడా అర్థం అవ్వవు. అప్పుడు అర్థమవుద్ది. ఆత్మ చేత ఉన్నతమైన స్థలాల్లో నువ్వు నడుస్తుంటే ఆయన మహిమ యొక్క తేజస్సు అనేది నీ ఆత్మకు అర్థమవుద్ది. ఆ మహిమ స్వరూపి కోసం నువ్వేమన్నా చేస్తావు ఆయన కోసం. అటువంటి మహిమా స్వరూపి నీ కోసం మానవ రూపాన్ని ధరించి తను తాను వ్యక్తినిగా చేసుకుని శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ ప్రభు మహిమా స్వరూపైన సంగతి ఎంతమంది తెలుసండి? ఆయన గురించి వివరించకుండా, ఆ సత్యాన్ని గురించి వివరించకుండా, ఆ ప్రభుని గురించి మాట్లాడకుండా, నీ అంతరంగం ఏమైందో అని ప్రభుని గురించి చెప్పకుండా, పరిశుద్ధ సన్నిధిలో నువ్వు నిలబడిన స్థానాల్లో ప్రభు యొక్క ఏ విధంగా ఆయన వశమైనవో చెప్పకుండా, ఆయన వశంలో ఉన్నటువంటి స్థానాలు నీకు ఎలా లభ్యమైనవో చెప్పకుండా, బైబిల్ గ్రంథం యొక్క ప్రత్యక్షతను చెప్పకుండా, బైబిల్ గ్రంథం యొక్క మార్గాలు చెప్పకుండా, బైబిల్ గ్రంథం ఎలా తెరవబడిందో ఈ భూగోళానికి, పాప లోకానికి ఎలా తెరవబడిందో, పరలోక మహిమలో నుంచి తెరవబడినటువంటి ఈ బైబిల్ గ్రంథం ఎలా రూపాంతరం చెందిందో, ఈ పాప లోకానికి ఎలా రూపాంతరం చెందిందో అని ఏ వ్యక్తి తెలుసండి? ఏ వ్యక్తి తెలుసు? ఈ పాప లోకానికి ఈ బైబిల్ గ్రంథం, పరలోక మర్మాలతో దాచబడిన బైబిల్ గ్రంథం వెలుగు ద్వారా ఒక్క మాట ద్వారా మొట్టమొదటిగా నమూనా భూమి మీదకి బైబిల్ గ్రంథం ద్వారా తెరవబడిందని ఎంతమంది పరిశుద్ధులకు తెలుసా? ఆయన మహిమా స్వరూపిని అని తెలిస్తే కనుక వారు సిలువ వేయకపోయి ఉందరు అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. తర్వాత అందుకోసం దాంట్లో నిజంగా వాళ్ళు తెలిస్తే ప్రభు అంటాడు, అప్పుడు అంటాడు ఆయన ముందు భాగాల్లో రాయబడి ఉంది. కొరింథీయుల రాసిన పత్రిక కాదు, లూకా సువార్త, మత్తయి, మార్కు సువార్తల్లో, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు కనుక వీరిని క్షమించమన్నాడు ప్రభు. ఎందుకు క్షమించున్నాడంటే సిలువ వేస్తున్నారు, వాళ్ళకి తెలియదు. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన కోపం ఇచ్చుకోవాలనుకుంటున్నాడు, కోపాన్ని వెనక్కి మొగ్గుతున్నాడు. ఈ మనుషులు వాళ్ళ కాలం నుంచి కూడా వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వాళ్ళ పుట్టికి అపవిత్రమైంది, మట్టిలో నుంచి తేబడిన వారు అనుకున్నాడు ప్రభు. బైబిల్ అందులో ఉందన్నమాట. వాళ్ళు అటువంటి వాళ్ళు, అయ్యో వాళ్ళ మీద అంత ప్రేమ జనాంగం మీద నశింప చేయడానికి ఆయన ఇష్టపడ్డు, ఒక వ్యక్తిని పాడు చేయడానికి ఆయన ఇష్టపడ్డు. ఈ విధంగానైనా వారు తను తెలుసుకోవాలని కోరుకుంటాడు. మరి సంఘం యొక్క పరిస్థితులు కూడా ఇటువంటి వారు సంఘంలోనికి జారిపోతున్నారు. సంఘంలోకి జారిపోతున్నారంటే అది యూదా పత్రికలో ఉంది 1వ అధ్యాయంలో. వారు ఇప్పుడు చదవలేదు కానీ మీ తర్వాత ఇప్పుడే మళ్ళీ తర్వాత చదువుతా నేను. దాంట్లోకి వెళ్ళిపోతున్నారు, సంఘం అనే దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. సంఘ పరిస్థితులు బలహీనమైపోతున్నాయి. ఈ ప్రపంచంలో ఒక గోళం ఉందని, అది మహిమాయుక్తమైన గోళం ఉందని వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదు. అందులో వీచి గాలి కానీ, అందులో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి కానీ త్రియేక దేవుని యొక్క మహిమ కానీ దాంట్లో ఉందని ఈ యొక్క అప్రయత్నంగా జారిపోయినటువంటి ఈ వీళ్ళకి తెలుసు. పరిశుద్ధులకి వాళ్ళకి మధ్య పడదు. పరిశుద్ధులు సహించుకుంటారు కానీ వీళ్ళు సహించుకోరు. ఎప్పుడు గొడవలో, కలహాలు, దెబ్బలాట్లో వాళ్ళు ఎలా అయినా కొట్టేద్దాం, ఎలా అయినా వాళ్ళని నాశనం చేసేద్దాం, వాళ్ళ పేరు రాకుండా చేద్దాం, లేకపోతే వాళ్ళు తోసేద్దాం అనేది సంఘంలో ఒక వ్యతిరేకత కనపడడం గమనించుకున్నాను నేను. ఎవరు నాకు చెప్పినీ కాదు. కొన్ని విషయాలు ఆత్మలో కొన్ని దేవుడు బయలుపరుస్తాడు, శరీర సంబంధం బయలుపరుస్తాడు, ఆత్మ సంబంధమైన బయలుపరుస్తాడు, బైబిల్ ప్రత్యక్షతలో బయలుపరుస్తాడు. మహిమాయుక్తమైన దర్శనాలు, మహిమాయుక్తమైన దర్శనం, ఆత్మ యొక్క దర్శనం,
దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత అప్పగిస్తాడు ఆయన. ఎన్నో తెలియపరుస్తాడు ప్రభు ఆత్మలో. కానీ ఆ వ్యక్తి అన్ని కలిగిన వ్యక్తి మౌనం వహిస్తాడండి. అన్ని కలిగిన వ్యక్తి ఏమీ తెలియని వాని వలె మౌనం వహిస్తాడు. కానీ ఆ ప్రభు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ పరిచర్య ఆశీర్వదించబడటం గమనించుకుంటున్నాను. నేను నా విషయం మీద చెప్తుంటున్నాను. తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెవరు కనుక వీరిని క్షమించమని అన్నాడు. తర్వాత యెషయా గ్రంథంలో నేను రిఫరెన్స్ తప్పు రాసుకున్నానని నాకు సరిగ్గా తెలియలేదు, కానీ యెషయా 64 అధ్యాయంలో 4వ వచనంలో చెప్తాను. ఆయన కన్నులుండి ఆ రిఫరెన్స్ దాంట్లో లేదు కానీ తప్పు రాస్తాను. కన్నులుండి చూడలేక, చెవులుండి వినలేకుండా, హృదయం నుండి కూడా గ్రహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు జనాంగం. కన్నులుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు, హృదయం ఉండి. ఆ రిఫరెన్స్ మీరు ఎక్కడ ఉంటే నోట్ చేసుకున్నది యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. తర్వాత మళ్ళీ దాంట్లో దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచనో కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయంలో అగోచరం అన్నాడు ఆయన. అది ఇంకో చోట చూస్తాను కానీ ఇప్పుడు తీయలేదు దాంట్లో. ఇది రోమరాసిన పత్రిక 8వ అధ్యాయం మరి ఇంకో చోట కూడా రాయబడి ఉంది. ఇంకో చోట కూడా రాయబడి ఉంది, నాకు జ్ఞాపకం రావట్లేదు ఆ విషయం. దాంట్లో దేవుడు దాంట్లో తెలియపరుస్తుంటున్నాడు. సరే, ఇది చూసే బదులు వాక్యాలకు వెళ్తున్నాను నేను. ఏంటంటే దేవుడు తనను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయంలో అగోచరం అన్నమాట అర్థం. ప్రభు కోసం కనిపెట్టడంలో, ప్రభు యొక్క కనికరం కోసం కనిపెట్టడంలో, ఆయన కనికరం కొరకు కనిపెట్టుకున్న వారు ధన్యులు అని రాయబడింది. ఆయన ప్రభు ఆ వ్యక్తి మీద ఆయన ముద్ర వేస్తాడు. ప్రభు తను ప్రేమించే వారి కోసం ఎవరైతే తనను ప్రేమిస్తున్నారో ఆ ప్రేమ వారి హృదయాల్లో ముద్ర వేయబడుతుంది. ప్రభు యొక్క కల్వరి ప్రేమ వాళ్ళ హృదయాల్లో ముద్ర వేసేంత వరకు కూడా ఈ వ్యక్తి ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని తెలియదు. ప్రభు యొక్క మార్గాలు ఈ లోకంలో తెలియదు. ఈ చీకటి లోకంలో, గాఢాంధకరమయమైన ఈ లోకంలో తేజమయమైన ప్రభు యొక్క స్థాయి ఉందని తెలియదు అన్నమాట అర్థం. దాంట్లో ఆయన ఏం సిద్ధపరిచాడో మనకు తెలియదు. దానికి మనిషి హృదయానికి గోచరం కాలేదు. అది పరిశుద్ధులకు మాత్రమే బయలుపరచబడింది అన్నమాట అర్థం. అందుకోసమే సువార్త అనేది ఒక దైవికమైన ప్రత్యక్షతను అందిస్తుంది. ఒక వ్యక్తి సువార్త పనిచేస్తుంటున్నప్పుడు దైవికమైన ప్రత్యక్షత ఆత్మకు అందించబడుతుంది. దైవికమైన ప్రత్యక్షత, ఆ దైవికమైన ప్రత్యక్షత ఆ హృదయాన్ని దైవాత్మతో నింపుద్ది, దైవిక మార్గాల్లో నింపుతుంది. సువార్త ప్రకటించారంటే, అపోస్తలులు ప్రకటించారంటే ఆ యొక్క పాప లోకంలో పరిశుద్ధుడైన ప్రభు యొక్క మహిమగలిగిన సువార్తని వారు ధరించి వారు వెళ్ళారంటే దాంట్లో ఎంత దైవత్వంతో వారు నిలబడి ఉన్నారో ఆలోచించుకోవాలి. అందుకోసం సువార్త సేవ మనం చేస్తుంటున్నప్పుడు ఎన్నో ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. నేను మీతో మాట్లాడుతుంటున్నప్పుడు బైబిల్ వాక్యం నాకు తెలియని రీతిగా కొన్ని ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. మాట్లాడుతుంటున్నప్పుడు కొన్ని మాట్లాడితే రివీల్ చేసినవి కొన్ని ఉంటాయి, పాయింట్స్ కొన్ని ఉంటే నాకు తెలియని సత్యాలు కొన్ని రివీల్ చేయబడతాయి. రాసుకొని పెట్టుకునే కొన్ని అయితే మన అంతరంగంలో పరిశుద్ధాత్మ చేత ముద్రించినవి కొన్ని ఉంటాయి. ఈ కలయిక నేటి పరిశుద్ధులకు ఉపయోగం, పాపి మానవుడు మార్పు చెందడానికి కూడా అది ఉపయోగం అనే విషయం మీతో మాట్లాడుకుంటున్నాను నేను. అందుకోసం ఈ స్థానాలన్నీ కూడా మానవుడు అనగా పరిశుద్ధుడు అనబడిన వ్యక్తి ఈ ప్రపంచానికి బయట, లేకపోతే ఈ ప్రపంచంలో లభించిన సత్యాలు కాదు ఇవి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అపవిత్రతలో కానీ లేదా బాగున్నటువంటి స్థానాల్లో కానీ లభించినటువంటి సత్యాలు కాదు ఇవి. ఇది ఒక అతీతమైనటువంటి దైవికమైన శక్తిలో ప్రపంచం కట్టబడుతుందనే సంగతి కొంతమందికి తెలుసు. ఆదికాండంలో ప్రకాశించిన వెలుగు అది మహిమాయుక్తమైందని కొందరికి తెలుసు. ఆదికాండంలో ప్రకాశించిన వెలుగు బైబిల్ గ్రంథంలో తెలిసిందని కొంతమందికి తెలుసు. అందరికీ తెలియదు. అది మహిమాయుక్తమైన దేవుని మహిమైక తేజస్సులో నుంచి ప్రకాశించిందని కొంతమందికి తెలుసు, అందరికీ తెలియదు. ఈ భూగోళం యొక్క వైశాల్యతలో కానీ, ఆ విస్తరణలో కానీ, ఆ వాతావరణం, ముఖ్యంగా వాతావరణంలో ఇవన్నీ ఉద్భవించలా, ఎన్ని రాలేదు. ఇవి అతీతమైన దైవికమైనటువంటి మహిమైన స్థానాల నుంచి ఉద్భవించాయి. ఇవన్నీ కూడా అవి అర్థమైనది ఎవరికంటే ఒక వ్యక్తి రక్షణలో నిలబడిన వ్యక్తి. రక్షణ అంటే ఇది ఉత్పదం కాదు. రక్షణ అంటే ఉత్పదం కాదు. రక్షణ అంటే చులకన కాదు. నీ ప్రభుతో నీ హృదయం సంధించబడినటువంటి స్థానం. అది స్థానం నీ జీవితం మార్చినటువంటి ఆ గడియలు
కొత్త జన్మని ఇచ్చినటువంటి ఆగడీయులు, నూతన జన్మానుభవంలో నిలబడినటువంటి ఆగడీయులు, ఆత్మలో నీ హృదయం నివాసంలో ఉన్నటువంటి ఆస్థానాలు ప్రారంభమవుద్ది. నూతనమైన జీవితం ప్రారంభమవుద్ది. ఎక్కడైనా పాపం అంటుకుందా అది ఆగిపోద్ది. ఎక్కడైనా పాపం అంటుకోలేదని చెప్పను. ఒకవేళ అంటుకున్నా సరే పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వస్తే తప్ప ఆ వ్యక్తి రాణించడు. ఏ పరిస్థితి రాణించడు. 199 మంది తప్పిపోతున్నారు కానీ ఒక వ్యక్తి తప్పిపోవటం లేదు. వేల మందిలో ఎన్నో వేల మంది తప్పిపోతున్నారు కానీ 10 మంది తప్పిపోవటం లేదు. 10 మంది ప్రపంచానికి స్తంభంగా ఉన్నారు. 10 మంది దేశానికి స్తంభంగా ఉన్నారు. దేవుడి రాజ్య వ్యాప్తికి స్తంభాలుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. అందులో ఈ భూగోళం మీద, ఈ స్తంభాల మీద ప్రపంచం ఎలా కట్టబడిందో, పరిశుద్ధుల మీద, పరిశుద్ధులైన స్తంభాల మీద ఈ యొక్క ఆత్మ సంబంధమైన ప్రపంచం గోళం కట్టబడింది. అది మహిమాయుక్తమైన గోళం, అందరికి కనబడేది కాదు. అందులో మహిమ కలిగిన ప్రభు అందు ఆశ్రయుడై ఉన్నాడు. అది నువ్వు ప్రభువును స్తుతిస్తావా, కీర్తిస్తావా? ఆయన యొక్క రక్షణ కాంతిని హృదయంలో, ఆ మహిమ కలిగిన దర్శనంలోకి నీ ఆత్మ నడిపిస్తుంది. అందుకే తపన ఈ లోపల పరిశుద్ధులకి ఆరాధించడానికి తపన, అదే తపన. హెచ్చించుకోవడానికి తపన కాదు. పరిశుద్ధుడు, నిజమైన పరిశుద్ధుడు ప్రభువు స్తుతించడానికి ఆరాటపడే స్థానాలు అవి. గృహంలో స్తుతించుకుంటాడు, రాత్రి కాలంలో స్తుతించుకుంటాడు. పరిశుద్ధ మందిరంలో పొందే పునరుత్థానం యొక్క ఆ గడియల కోసం, ప్రభు గడియల కోసం ఎదురు చూచినప్పుడు దేవుని సన్నిధిలో ఆరాధించిన ఆరాధన ఒక నూతనమైన దర్శనానికి ఆత్మ నడిపిస్తుందని కొంతమందికి తెలుసు. సంఘంలో నలుగురికి తెలుసు, ముగ్గురికి తెలుసు, ఇద్దరికే తెలుసు. అది చెప్పడానికి నాకు సాధ్యపరచబడదు ఎంతమందికి తెలుసు అనేది. తర్వాత అందుకోసం మానవుని యొక్క ఇవన్నీ కూడా, మానవుడు తలించే స్థానాలన్నీ ప్రపంచాన్ని అవతలు ఉన్నాయి, లేదా ప్రపంచంలో కొన్ని ఉన్నాయి. కానీ పరిశుద్ధులు తలించిన స్థానాలు పరిశుద్ధ సంఘంలో దాచిపెట్టబడి ఉన్న పరిశుద్ధుల మధ్య ఆ ఏకత్వంలో ఉన్నాయి. ఏకత్వంలో ఉన్న విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక 2 నిమిషాలు రాసుకున్నా. ఏంటంటే, ఈ భూమి అనేది ఎలా నిర్మించబడిందో బికాస్ ఆఫ్ ద లైట్ outside of sphere of the nature, we can't discover them except by the light of revelation. అంటే దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ యొక్క ఆ లైట్ లో, కాంతిలో ఈ బైబిల్ గ్రంథం నువ్వు గ్రహించుకోవాలి తప్ప మరొక విధంగా నువ్వు బైబిల్ గ్రంథాన్ని గ్రహించుకోవడం సాధ్యం కాదు. సాధ్యమవుదండి. మరొక విధంగా బైబిల్ గ్రంథాన్ని సాధ్యం కాదు. దేవుని ఆత్మ వెలుగు నీ హృదయంలో నిలబడుతుందని సత్యం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖకాంతి నీ హృదయంలో నిలబడుతుందనే విషయం నీతో మాట్లాడుతుంటున్నాను. ఆత్మ వివరించే సత్యాలు బహు తేటగా ఉంటాయి అనే విషయంలో మీతో మాట్లాడుతుంటున్నాను. భూమి ఎలా వెలిగించిందో ఆ లైట్, అలాగే నీ అంతరంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆ లైట్ వెలిగించకపోతే, క్రీస్తు యొక్క స్వరూపంతో, మహిమ యొక్క స్వరూపంతో నీ ఆత్మను ముద్రించకపోతే, అది క్రీస్తు యొక్క రక్తం ద్వారా నీ ఆత్మ విమోచించబడకపోతే, అది మహిమ యొక్క స్థానాలు. నీ ఆత్మ ఏంటి? మహిమ యొక్క స్థానాలు ఏంటి? 1-2 విషయాలు మాట్లాడతాను. మహిమ అనేది మొట్టమొదటిగా ఒక వ్యక్తి ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు అతని హృదయం ప్రకాశితం అవుతుంది. జీవితం చాలా వేరుగా ఉంటుంది. మరి మీకు అలా ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా, జీవితం చాలా వేరుగా ఉంటుంది. ఒక 17-18 యవనస్తురాలు ప్రభువుని అంగీకరించినప్పుడు జీవితం వేరుగా ఉందంటే నమ్మలు కదా. ఒక పాపి అయిన మానవుడు, పాపంలో జీవించే వ్యక్తి తన హృదయం మారిందంటే నమ్మాలి కదా. నమ్మకుండా ఎలా ఉంటారు? ఇది ఒక వ్యక్తికి, పాపికి, పరిశుద్ధునికి ఎంత భేదమో, జీవం అనే దేవునికి, విగ్రహాలకి ఎంత భేదమో, ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రపంచానికి, సంఘానికి ఎంత భేదమో, అలాగే ఒక హృదయానికి క్రీస్తు ఉన్న సంబంధం అంత ఉన్నతమైనదిగా ఉంటుంది. ఈ పాపంలో జీవించే వారికి మధ్య అంత భేదం ఉంటుంది. పరిశుద్ధాత్మని వెలుగుతో నీ హృదయం వెలిగించబడకపోతే ఈ సత్యాలు హృదయానికి అందం, ఏమాత్రం కూడా అందం. ఇదేది కొత్త బోధ కాదు. ఈ బోధంతో కూడా అపోస్తలులు సంఘానికి బోధించిన బోధ చదవండి. కొలస్సీ పత్రికలని చదవండి. అపోస్తలులు సంఘానికి బోధించినటువంటి బోధ ఇది. సంఘం ఎలా కట్టబడాలి అనేది ఆ బోధని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నా. మనిషిని అనుసరించి, నేను నా జ్ఞానాన్ని అనుసరించి మాట్లాడే విషయాలు మాత్రం కావాలని విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇన్ని ఉన్నతమైన సత్యాలు బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబెట్టినాయి. ముందుకెళ్తున్నాను. 10వ వచనం చదువుతున్నాను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరిచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు. ఆత్మ, మనకు అనుగ్రహించబడిన ఆత్మ దేవుని యొక్క మర్మాలు, అంటే సీక్రెట్స్ కి తను ఎవరైతే తనని ప్రేమించారో, లేదా ఎవరైతే ఆ ప్రభుని ప్రేమించారో
వారి తప్ప ఆ జ్ఞానం, ఆ మర్మాలు వారి తప్పితే ఎవరికి కూడా తెలియపరచకూడదు. నేను చెప్తున్నాను మీకు. ఎంతో మంది బైబిల్ గ్రంథాన్ని రిఫరెన్స్ రాశారు. ఎంత కష్టపడి రాశారన్నాడు. జీవితాన్ని త్యజించుకుంటూ రాశారే. నేను చాలాసార్లు ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత, ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత నా గదిలో మనసు మీద కూర్చొని రాస్తుంటే అనుకునేదాన్ని, ఇంత కష్టం ఉందండి నాకు ఇక్కడ రాయడానికి అనుకుంటున్నాను చాలాసార్లు. అందరు నిద్రపోతున్నారు, ఇంత కష్టంగా ఉంది ఇక్కడ గదిలో కూర్చొని రాయడానికి అనుకుంటున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడే వాక్యం ఏంటంటే, విలియం కేరీ కంటే గొప్పదనవా? కరెంట్ లేని సమయంలో, కరెంట్ ఇంట్లో లేని సమయంలో లాంతరు పట్టుకుని గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. ఒక్కసారి జ్ఞాపకం చేశాడండి. ఒక్కసారి కాదు, 10 సార్లు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు హాయిగా అన్ని ఉండి కూడా కూర్చోవడం చాలా కష్టంగా ఉంది. పని చేయడానికి, దేవుని పని చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఇంత సుఖకరమైన జీవితం ఇచ్చినా సరే కొన్నిసార్లు సడుగుతుంటాను నేను. ఎందుకు సడుగుతుంటానంటే, నడుము నొప్పి కావచ్చు, ఏదైనా కావచ్చు, శరీరం బలహీనత కావచ్చు. కానీ మనకంటే ముందున్న వాళ్ళ జీవిత విధానాలు జ్ఞాపకం చేసుకుంటే ఆ ఒక చిన్న సడుగుడు కూడా మన దేవుని మధ్యలో, దేవుని దగ్గర మనం సడగలేం అనే విషయం నాకు దేవునికి తీసుకురావడం. అందుకోసం దేవుని వాక్య విభాగాలు చూసినట్లయితే కనుక కింద భాగంలోకి వస్తున్నాను నేను. ఎక్కడ చదివినప్పుడు నేను దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. దేవుని ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను పరిశోధిస్తున్నాడు. దేవుని యొక్క మర్మాలు పరిశోధించే ఆత్మ ఏంటి? దేవుని మర్మాలు ఒకటి చెప్తాను అనగానే చెప్పలేదు. దేవుని యొక్క మర్మాలని పరిశోధించే ఆత్మ. నీ హృదయంలో దేవుడు ఆత్మను ఉంచాడంటే ఎన్నో సత్యాలు బయలుపరచబడాలి. దేవునితో నీకు ఉన్న సంబంధం సరైనదైతే దేవుని యొక్క రహస్యమైన స్థానాలు నీకు బయలుపరచబడాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న సీక్రెట్స్ నీకు బయలుపరచబడాలి. ఎన్నున్నాయి బైబిల్ గ్రంథంలో? ఆదికాండం నుంచి చూసినట్లయితే మనం ఇంతవరకు చెప్పింది బైబిల్లో ఏమీ లేదు అన్నమాట అర్థం. ఏం చెప్పింది? ఏమీ లేదు. అటువంటివి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఎన్నోసార్లు ఆ మాట మీద మాట్లాడాను. అందుకోసం బైబిల్ గ్రంథం అనేది ఎన్నో జ్ఞానాలతో కట్టబడింది మాత్రమే కాదు, పరిశుద్ధ జ్ఞానంతో తెరవబడినటువంటిది బైబిల్ గ్రంథం. త్రియేక దేవుని యొక్క మహిమతో తెరవబడింది బైబిల్ గ్రంథం. దీనికి అంతర్యములో ఒక వ్యక్తి, దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి, రక్షణ మార్గం నిలబడిన వ్యక్తి, అది అర్థం అవుతుంది. అయితే అర్థం అవుతుంది అన్నిటి పరిస్థితులు అర్థం అవుతుంది. దేవుని జ్ఞానం ఎలా ఇచ్చినట్టు దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తప్ప, శిలువ వేయబడిన క్రీస్తు ద్వారా తప్ప మరి ఏ విధంగా కూడా జ్ఞానం మనకి ఇవ్వలేదు. అది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 చాలాసార్లు చెప్పాను నేను. అది ఆ రిఫరెన్స్ నేను 100 సార్లు చెప్పుకుంటా. ఎందుకు చెప్పుకుంటానంటే, ఒక పరిశుద్ధుడు, ప్రభు తెలియనటువంటి ఒక పరిశుద్ధుడు ఆ జ్ఞానంలో ఆత్మ ట్రావెల్ చేస్తుందండి. ఆ జ్ఞానంలో ఆత్మ ట్రావెల్ చేస్తుంది అంటే ఆ జ్ఞానంలో ఆత్మ నడుస్తుంది, ప్రయాణిస్తుంది ఆత్మలోకి. ఎక్కడెక్కడ ఏ రిఫరెన్స్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏది ఉందో, ఏ మాట్లాడాలి. ఒక దైవజనుడికి వాక్యం చెప్పడానికి ఆ ప్రిపరేషన్కి ముందు దేవుడు తన ప్రణాళిక అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ఏం మాట్లాడాలి అనేది ఆ సబ్జెక్ట్ కూడా దేవుడు అక్కడ ఇస్తాడు. ముందుగానే నిర్ణయిస్తాడు. పలానా చోట మాట్లాడేటప్పుడు ఆయన ప్రణాళికలో ఉన్నటువంటి ఆ యొక్క సేవా జీవితంలో అక్కడ మాట్లాడటానికి ముందుగానే ఆయన దేవుడు ఆ ప్రోగ్రాం స్థిరపరచబడినప్పుడు ఆ మ్యాటర్ ఇస్తాడు దేవుడు. దాన్ని మనం ధ్యానం చేయాలి. దేవుడు నాకు నేర్పించిన విషయాలు ఇవన్నీ కూడా. ఎన్ని దేవుడు నాకు నేర్పించినవి నేను మీ మధ్యలో చెప్పడం నాకు సాధ్యం కాదు అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం దేవుని వాక్య విభాగాలు చూసినట్లయితే కనుక ఆ జ్ఞానం అనేది లెక్కలేని సార్లు చెప్పానండి మీకు. లెక్కలేని సార్లు చెప్పాను. ఓమ్నిసెయింట్ అనే ఆయన యొక్క పదం జ్ఞానం అనేది లెక్కలేని సార్లు చెప్పాను. లేదు, ఒకసారి చెప్పి నాకు ఒకసారి జ్ఞాపకం ఉండవు అని మీకు ఎన్నోసార్లు చెప్పాను. మరో మారు మాట్లాడటానికి నాకు సాధ్యపరచబడదని కూడా చెప్పాను. ఆ జ్ఞానం ఆయన మనకు నీతి ఆయనే మనకు పరిశుద్ధత అని జ్ఞానం అనేది బైబిల్ గ్రంథంలో రాయబడిందని చెప్పాను. నిర్గమకాండంలో ఆ జ్ఞానం ఎలా ఇచ్చాడో దేవుడు మోషేకి అనేది కూడా మీతో మాట్లాడాను. జ్ఞానం ఎలాగా అభివృద్ధి చెందింది, విస్తరించింది, పరిశుద్ధుల మధ్య ఎలా ఏర్పడి చేసింది అనే విషయం మీతో మాట్లాడాను. నేటి కొత్త నిబంధన సంఘంలో పరిశుద్ధుల మధ్య జ్ఞానం విస్తరించినప్పుడు ఈ జ్ఞానంతో దేవుడు యొక్క పరిశుద్ధ సంఘాన్ని ఎలా కట్టాలనేది పోయిన క్లాస్ లో మాట్లాడాను. మరి ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు అర్థం కాకపోయినా సరే మరొకసారి అర్థం అవుతుందనే ఉద్దేశంతో ఆ పాయింట్స్ నేను చెప్పిన నాకే తెలియదు. ఇప్పుడు ఆ విషయాలు 2 విషయాలు చెప్పాను. కొంతమంది నాతో మాట్లాడారు ఆ విషయాల గురించి. దేవుడు ఆ విధంగా
ఈ చిన్న సేవల్లో ఆ కళలు పోసాడు, ఆ మహిమాయుక్తమైనటువంటి ఆ కళలు పోసాడండి. ఆయన కళలో కన్నీటి దారుల్లో ఆ కళలో అందులో బయలువెడిని. అది నాకు తెలుసు. ఇంకా మరి విధంగా నేను చెప్పడానికి నాకు ఏమి కూడా కుదరదు దీంట్లో. ఇంకా చూసినట్లయితే కనుక దేవుని ఆత్మ అనే మర్మాలను పరిశోధిస్తున్నాడు. మర్మాలను పరిశోధిస్తూ నీకు తెలియపరుస్తున్నాడు. ఆ అజ్ఞానంతో కూడిన హృదయానికి ప్రభువుని ఎరిగి కూడా జ్ఞానం లేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి ఈ యొక్క జ్ఞానం ఇవ్వబడిందంటే, ఒకసారి చెప్పాను మీకు, జ్ఞానం అనేది పరిశుద్ధతలో జ్ఞానం ప్రకాశించింది అని చెప్పారు. పరిశుద్ధ స్థానాల్లో జ్ఞానం ప్రకాశించింది. అది ఎలా చెప్పాను నేను మీకు, ఎలా చెప్పాను ఉత్పదం కాదు. పరిశుద్ధ స్థానాల కోసం, పరిశుద్ధతలో అతి పరిశుద్ధత కోసం ప్రభు సన్నిధిలో ఈదాను. ఈద అంటే ఈ చేతులతో కాదు, ఆత్మ చేతులతో మహిమాయుక్తమైన హస్తాలతో దేవుని సన్నిధిలో ప్రాధాయపడ్డా. ఎందుకు ప్రాధాయపడ్డానంటే అనేకమైన మహిళ నా హృదయంలో పడుతుంది కాబట్టి పరిశుద్ధుల సన్నిధిలో అతి పరిశుద్ధమైన స్థానాల కోసం అంగలార్చని ప్రభు సన్నిధిలో దినాలు లెక్కించలేని దినాలు ఒక దినం కాదు. అటువంటి అంగలార్పు దేవుని సన్నిధిలో నేను అంగలార్చానని చెప్తున్నా మీకు. నేను అటువంటి దాంట్లో ప్రభు అనుగ్రహించిన ఈ సత్యం, ఈ దాంట్లో పరిశుద్ధతలో ఈ జ్ఞానం ఎలా ప్రకాశించిందో నాకు అది నిదర్శనం. నాకు అది సత్యం. అది నేను అనుభవించిన సత్యం. ఆ జ్ఞానం ప్రకాశించడం చూడగలిగాను. అంతరాత్మలో జ్ఞానం కళలు ప్రకాశించడం చూడగలిగాను. నాకున్నది గొప్పదే, మీకు ఏమి లేదని నేను చెప్పడం లేదు. నా చిన్న అనుభవం చెప్తున్నా మీకు, అంతే. నా చిన్న అనుభవం మీకు చెప్తున్నా. అలాగా ఆత్మ నడవడం ప్రారంభించింది. ఈ మర్మాన్ని పరిశోధించడానికి ఈ ఆత్మదేవుడు నాకు సహాయం చేశాడు. మర్మాలన్నీ కూడా పరిశోధించడానికి ఆత్మదేవుడు నాకు సహాయం చేశాడని మీతో మాట్లాడుతుంటున్నాను. మర్మాలు పరిశోధించే ప్రభు, ఏది సత్యమైందో, ఏది న్యాయమైందో, ఏది నీతి కలిగిందో, ఏది యథార్థమైందో ఆ దర్శనాన్ని నీ ఆత్మకిస్తాడు దేవుడు. దాని ప్రకారం నడవండి. అంతర్యములో ఆత్మ యొక్క స్పర్శ లేకపోతే కనుక మీరు తప్పుడు మార్గాల్లో నడవడానికి ఆస్కారం ఉందనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆయన చెప్పలేని సత్యాలు ఎన్ని బయలుపరిచాడంటే, ఆయన మర్మాలు ఎన్ని బయలుపరిచాడంటే ఒకటి కాదు. గలతీ పత్రిక దగ్గర నుంచి ఆయన రాసిన పత్రికలు గలతీ, ఎఫెసీ, ఫిలిప్పీ, కొలస్సీ, తెస్సలోనికియా, తర్వాత ఇలాగా మరి ఫిలమోనుకు రాసిన పత్రిక, తీతోడి 2 ఇలా వరుస ఉన్నాయి కదా పత్రికలు. ఈ పత్రికలన్నింటిలో కూడా సారాంశం, తను రాసినటువంటి సారాంశం ఏ ఒక్కటి చెప్పినా మీతో నేను మాట్లాడటం సాధ్యం కాడలా. ఈ సారాంశం రహస్యాలు దేవునికి చెందినవి. ఆ రహస్యాలు పరిశుద్ధులకు కూడా చెందినవి. దేవుని రహస్యాలు దేవునికి వాక్యం ఉంది, దేవునికి చెందినది, అది పరిశుద్ధులకు చెందింది. ఆ స్వాస్థానికి నిన్ను అర్హురాలుగా చేశాడు. ఆ స్వాస్థం నీకు అనుగ్రహించబడినట్టు క్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ఆ స్వాస్థం తెరవబడుతుంది. అది సీల్ చేయబడిన స్వాస్థం. అది సీల్ చేయబడిందంటే రక్తం మాత్రమే ఆ ముద్రలు ఇప్పగలదు, మరి ఎవరు ఇప్పలేరు. బైబిల్ గ్రంథంలో కూడా అంతే. ఆ ముద్రలు ఇప్పడానికి నీ హృదయాంతరంగం ఆ స్థానం నిలబడితేనే ఆ బైబిల్ గ్రంథాన్ని ఇప్పగలవు, లేకపోతే ఇప్పడానికి సాధ్యం కావడదు. అందుకోసం ఆత్మదేవుడు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం మన హృదయంలో నివాసం ఉండటం కాకుండా మనకి ఇటువంటి మార్గాలను బయలుపరుస్తూ వచ్చాడు. ఆయన ఆది కాండంలో లేదా నిర్గమ కాండంలో దగ్గర నుంచి కూడా ఆయన నివాసస్థానం పరిశుద్ధులు ఎలా కట్టబడిందో అంతర్మధ్యంలో, ఇప్పుడు ఆయన నివాసస్థానం క్రీస్తు యేసు రక్తం ద్వారా ఒక హృదయంలో కట్టబడుతుంది అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నా. ఆది కాండం కాదు, లోకం పుట్టినప్పటి నుంచి కూడా దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అన్నాడండి. ఆ మాట నేను చాలా ధ్యానించాను. వచ్చే సబ్జెక్ట్ లో మళ్ళీ రాత్రి మీటింగ్ లో మాట్లాడుతాను ఆ విషయం. అగాపే ప్రేమ అన్నాడండి. అసలు విడువలేదు మనిషిని, అసలు వెంటాడుతూ వచ్చిందండి. మానవుడు చచ్చిపోతాడు, ఈ పాపలు పడ్డ శిస్తాను అనుకోలేదండి. వెంటాడింది, నీ అపవిత్ర జీవితంలో వెంటాడింది, పాప జీవితంలో వెంటాడిందండి. ఆ ప్రేమ నిన్ను కౌగిలించుకుంది, నిన్ను పైకి లేవనెత్తింది. ఆ ప్రేమ అగాపే ప్రేమ. బైబిల్ గ్రంథంలో వాక్య విభజిస్తే అందులో ఓడస్తాయి. అగాపే ప్రేమ ఇశ్రాయేలు మధ్య నివసించింది. అగాపే ప్రేమ ఎన్ని విషయాలు దాంట్లో దాచిపెట్టబడేయో ఆ విషయం ఒకసారి ఆలోచించు. ఆయన విడవలేదు. ఈ లోకంలో కుటుంబంలో తల్లిదండ్రులు, భార్య భర్తలు, పిల్లలు ఆ ప్రేమ కాదండి. ఆ ప్రేమ వాళ్ళు విడిచిపెట్టేస్తారు ఒకసారి తర్వాత విడిచిపెడతారు. కానీ ఈ ప్రేమ విడిచిపెట్టే ప్రేమ కాదండి. నీతో మాట్లాడే ప్రేమ, నిన్ను ప్రేమించే ప్రేమ, నీ కష్ట సమయాల్లో ఆదరించే ప్రేమ. అది తొట్టెలు లేదు, నేను విడవలేదు అన్నమాట అర్థం.
సహించింది, దీర్ఘకాలం సహించింది, తాళుకుంది, ఓర్చుకుంది అన్నమాట. అది 1 కొరింథీ 10వ అధ్యాయం. అపోస్తలుల సంగతి తెలుసు, ఎలా ఓర్చుకుందో తెలుసు. తన పాప జీవితంలో నాశనం కాకుండా ఎలా ఓర్చుకుందో తెలుసు. ఆ విషయాలు చిన్న క్లుప్తంగా చిన్న భాగమైనా సరే ఎన్నో విషయాలు దాంట్లో దాచిపెట్టబడి వినే సంగతి కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్యం విభాగాలు చూసినట్లయితే కనుక దేవుని మర్మాలన్నీ కూడా అవి జ్ఞానంతో నింపబడ్డాయి. జ్ఞానంతో నింపబడ్డాయి అంటే దేవుని జ్ఞానంతో నింపబడ్డాయి. ఆ మర్మాలన్నీ కూడా మనం ప్రకటించేది చాలా తక్కువ. ఎన్ని చెప్పినా సరే అసలు బైబిల్ గ్రంథంలో దేవుని సన్నిధిలో నిలబడేటువంటి వ్యక్తులు అని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ఆ సబ్జెక్ట్ నేను రాత్రి ప్రిపేర్ చేసుకున్నా, మీటింగ్ ప్రిపేర్ చేశాను. దాంట్లో వెళ్ళిపోతానేమో అని భయం వస్తుంది నాకు. ఎందుకంటే అన్ని విషయాలు దాంట్లో రాయబడి ఉన్నాయి. ఇంకా వాక్య భాగాలు చూడండి. అదే అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక మనిషి సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మిక కానీ మనుషులు మరి ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మిక కానీ మరి ఎవరికి తెలియను. దేవుని వల్ల మనకు దయచేయబడే వాటిని తెలుసుకుంటే మనం లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చి ఆత్మను పొందాము. ఒక మనుషుని సంగతులు ఒక మనుషుని తెలుస్తాయి, దేవుని సంగతులు దేవుని ఆత్మ తెలుస్తాయి. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవటానికి లౌకిక ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఎటువంటి ఆత్మని ఇచ్చాడంటే సత్య స్వరూపయోగ ఆత్మనిచ్చాడు. సత్య స్వరూపయోగ దర్శనాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. లౌకిక ఆత్మను మనకి ఇవ్వలేదు దేవుడు. చెప్పడానికి, ఈక్వేషన్స్ చెప్పడానికి, స్క్వేర్ రూట్స్ చెప్పడానికి, మైనస్ అండ్ ప్లస్ చెప్పడానికి అటువంటి ఆత్మను ఇవ్వలేదు దేవుడు. వాక్చాతుర్యం ఇవ్వలేదు. వాక్చాతుర్యంతో దేవుని మహిమపరచడానికి ఇవ్వలేదు దేవుడు. ఆ విధమైన మార్గం ఎందుకు లేదు. నిశ్చలమైన వ్యక్తితో, యథార్థమైన భక్తితో, యథార్థమైన హృదయం కలిగిన వారే దేవుని సన్నిధిలో ఆ వాక్యం ప్రకటించినప్పుడు రెండంచెలు ఖడ్గం అంటే ఆ వాక్యం నీ గుండెలో నుంచి వస్తున్నప్పుడు, నీ మాటలో నుంచి వస్తున్నప్పుడు, హృదయంలో నుంచి, నీ పెదల్లో నుంచి వస్తున్నప్పుడు ఆ వాక్యం ఎంత స్థిరమైందో, స్థిరమైన వేకు చుక్కలే ప్రకాశించిందో, తేజమయమైనటువంటి కాంతిలో వేకు చుక్కలు ఎలా ప్రకాశిస్తాయి, ఎంత కాంతివంతంగా ప్రకాశిస్తాయో చీకటి లోకంలో, అలాగే వెలుగు లోకంలో కూడా ఆ వేకు చుక్కలు ప్రకాశిస్తాయి. ఆ వెలుగు కంటే కూడా ఆ ప్రకాశించి పరిశుద్ధాత్మ యొక్క వేకు చుక్కలు నీ హృదయంలో ప్రకాశిస్తాయనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ విషయాన్ని అందుకోసం చూసినట్లయితే కనుక దేవుని వాక్య భాగాల్లో ఇంకా లౌకిక దాని కింద మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంగతి సరిచూచు. మనిషి యొక్క జ్ఞానం నేర్పు మాటలతో కాక, అంటే ఒక మనిషి యొక్క జ్ఞానం నేరుతో స్వాత ప్రకటించడం కాదు, నేర్పుతో జ్ఞానయుక్తంగా స్వాత ప్రకటించడం కాదు. ఇప్పుడు జరిగేదంతా అదే జరుగుతుందండి. కథ అంతా అదే జరుగుతుంది. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలబడి వాక్యం చెప్పడం అనేది చాలా అరుదైపోయింది. ప్రభు సన్నిధిలో తర్ఫీదై చెప్పబడిన వాక్యం మనం వినడం అనేది చాలా కష్టం. దొరకదు. ఎంతమందిని చూసినా కొంతమంది బాగా చెప్తారు, అదే ఆ విషయాలు మాట్లాడట్లేదు నేను. సంఘంలో మిక్స్ అయిపోయినటువంటి కొన్ని కార్యాలు దానివల్ల సంఘం ఎక్కువ ఫలం అందుకోవటం. కొంతవరకు మాత్రమే ఫలం అందుకుంటుంది. ఏదైనా చెప్తే విమర్శించాను అనుకుంటారు. విమర్శించిన పద్ధతి కాదు ఇది. నేను చెప్పే విషయాలు ఏమి కూడా విమర్శించడం కాదు. ఎంతో మంది సేవకులు చూస్తుంటారు. చాలా మంది వారు నేర్పుని ప్రజ్ఞ వారి జ్ఞానం బయట పెట్టుకోవాలని ఎన్ని రకాలైనటువంటి విషయాలు మాట్లాడతారు. కానీ సిలువ వేయబడిన క్రీస్తు రూపం ఎక్కడుంది హృదయంలో? ఎక్కడుందండి హృదయంలో? ఆ వ్యక్తి జీవితంలో ఆ ప్రభు యొక్క గుణగణాలు ఎక్కడున్నాయి? ఒక్క ప్రశ్న వేసుకోవాలి. సిలువ వేయబడిన క్రీస్తు యొక్క ఆ స్వరూపం, ఆ మార్గం ఎక్కడుందండి హృదయంలో? కొన్ని గుణగణాలైనా ఉండాలి. తప్పిపోయటం తర్వాత సంగతి. కొన్ని గుణగణాలైనా హృదయంలో ఉండాలి కదా. ఒక గుణగణం తప్పదు. ఒక గుణగణం తప్పిపోయినా మళ్ళీ ఆ గుణగణం తిరిగి చేర్చబడే వరకు ఆ వ్యక్తి సామాన్యంగా ఊరుకోడు, అంత వేదన పడతాడు. అందుకు అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ అంటాడు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు నాకు మరొక ప్రసవేదన కలుగుతూ ఉంది. ఆ స్వరూపం ఏది? క్రీస్తు స్వరూపం. క్రీస్తు స్వరూపం నిలబడి ఉంటేనే సంఘం కట్టబడతలేదు. సంఘం కట్టబడదు. గాలి కొట్టుకుపోద్దండి. సంఘం అనేది మనం చూచేవన్నీ సంఘం కాదు. చూచే గోడలో చూచే మనుషుల సంఘం కాదు. అందులో అతీతమైన దైవికమైన మర్మం దాచిపెట్టబడి ఉంది. కొంతమంది నిలబడ్డారు సంఘంలో, కొంతమంది ఉన్నారండి సంఘంలో, కొంతమంది సేవకులు ఉన్నారు సంఘంలో. అలయక సులయక నిలబడేవారు, సమస్యలక నడిచిపోయేవారు ఉన్నారు సంఘంలో. తమని తమది తమను కాదనుకుని అని నడిచేవారు ఉన్నారు సంఘంలో. నిజమైన సత్యమైన జీవం కలిగిన వాక్కును పట్టుకుని సంఘాల్లో నిలబడిన తేజవంతులుగా నిలబడిన వారు ఉన్నారు. వేకు చుక్కలుగా నిలబడిన వారు సంఘంలో ఉన్నారండి. లేకపోతే సంఘాలు ఇంకా క్షీణించిపోయేవి.
ఆ పరిశుద్ధులైన వారు సంఘంలో కొంతమంది నిలబడి ఉండటం వల్ల నేటి సంఘం ప్రకాశిస్తుందనే విషయం కూడా నేను మీ మధ్యలో మాట్లాడుతున్నాను. ఇంత మనిషి జ్ఞానం నేర్పు మాటలతో కాక, నేర్పు అంటే జ్ఞానయుక్తంతో కాక అంటాడు. ఒకటో కొరింథీ రాసిన 2వ అధ్యాయంలో అంటాడు, వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ అంటాడు. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం చాలాసార్లు చెప్పాను కాబట్టి అది టచ్ చేయలేదు నేను కూడా, నేను మా పోయిన వారం కూడా. వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం ఎన్నో ఉంటాయి. కథలు చెప్పడం, ఏదో గడిచిపోయి చెప్పడం, ఏదైనా చిన్నదంటే ఇంత పెద్ద చేసి చెప్పడం, ఇంత అనుమించామంటే కొండంత చెప్పడం, ఏరుడంత ఉన్నదానికి కొండంత చెప్పడం, దేవుని సమయాన్ని లాగేసుకుంటాం, దేవుని సమయాన్ని పొడిచేసేస్తాం, ఇతరులను పొగుడుతాం సంఘాల్లో, వాళ్ళ దగ్గర వెళ్ళి పొగిడేసి అసలు విషయంలోకి రాము. పరిశుద్ధాత్మని అభిషేకంలో ఆత్మను తీసుకురారు. పరిశుద్ధాత్మని అభిషేకంలో ఆత్మలో ఎవరి వ్యక్తి సంఘాన్ని పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో తీసుకురావడానికి వేదన పడతారు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్మల అభిషేకం అనేది క్రీస్తు రక్తంలో దాచిపెట్టబడి ఉంది. దానికి మూలమైన మరొకటి లేదు. ఆత్మ యొక్క అభిషేకం, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఒక వ్యక్తి రక్తంలో దాచిపెట్టబడి ఉంది. రక్తంలో దాచిపెట్టబడిన హృదయం పరిశుద్ధాత్మ దేవుడు చేయి వేసి హృదయం మీద తన హృదయంలో దాచుకుని ఆ వ్యక్తిని నడిపిస్తాడండి పరిశుద్ధాత్మ సత్యాల్లోనికి, మరుగైన సత్యాల్లోనికి, మరుగైన జ్ఞానంలోనికి, మరుగైన తెలివితేటల్లోనికి, ఆ గ్రంథం యొక్క ఆ తేజవంతమైన స్థానాల్లోనికి క్రీస్తు యొక్క రక్తం నీ హృదయం నిలబడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మకి, నీ రక్తంలో, ఆయన రక్తంలో నీ చేయి వేసి, నీ భుజం మీద చేయి వేసి బోధిస్తాడండి. అప్పుడు నీ కళ్ళ వెంట దారలే, నీ కళ్ళ వెంట కన్నీరే. ప్రభువా, ఇంత గొప్ప దేవుడు నీవు అని మన హృదయం ఎంత సంతోషిస్తుందో, ఎంత ఆనందిస్తుందో అటువంటి పరిచర్య ఇచ్చాడండి ప్రభు మనకి లోపల అనే విషయం నేను మధ్యలో పెడుతున్నాను. ఇంకా 5 నిమిషాల్లో నేను ఇస్తాను. తర్వాత వాక్య భావం చూసినట్లయితే కనుక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులు చూడాలి. ఒక ఆత్మ సంబంధమైన బోధిస్తే దానికి ఈక్వల్ గా ఆత్మ సంబంధమైన బోధించాలి. శరీర సంబంధమైన అక్కడ తీసుకురాకూడదు. శరీర సంబంధులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన మనసు ఉంచుతారు. శరీర సంబంధమైన వారు ఆజ్ఞను బోధిస్తుంటప్పుడు అక్కడ నవ్వులో ఏదో పెద్ద గొప్పగా తీసుకొచ్చి సంఘాన్ని నవ్విస్తారు. అది శరీర సంబంధమైన ఫలం. ఆ శరీర సంబంధమైన ఫలం దేవునీతి నెరవేర్చదు అన్నమాట. సంబంధం ఆత్మ సంబంధమైన స్థానాలు క్రీస్తు యొక్క శిలువ నిర్వహించే వ్యక్తి శిలువ యొక్క ఆ కొనను ముట్టుకోవటానికి ఎంత ప్రయత్నిస్తాడో, శ్రమానుభవాన్ని తట్టుకోలేక, ఈ లోకంలో ఇరుకులు తట్టుకోలేక ఆ కొన పట్టుకోవాలంటే ఎవరి తరం కాదు. ఎస్తేరు రాజు దగ్గర వెళ్ళినప్పుడు ఆ శిలువ అనే దానికి మరొక రూపంగా అక్కడ పట్టుకుంది ఆమె. దాన్ని పట్టుకున్నప్పుడు రాజుకి ఆమెపై కనికరం పుట్టింది. అలాగే శిలువ యొక్క స్థానానికిలో ఒక వ్యక్తి నిలబడినప్పుడు ఆయనకి మనకు ఇంత కనికరం పుట్టింది, దయ పుట్టింది. మరొక స్థానం ఉండదండి. ఒక విశ్వాసకి నడవటానికి శ్రమలో పడి నశించడం తప్ప ఈ లోకంలో మరొక స్థానం లేదండి. కానీ పరిశుద్ధులైన విశ్వాసులు ప్రభు నశించకుండా వారిని ఆ శిలువ యొక్క రక్తంలో నా పిల్లలని ఆయన చూపించాడండి ప్రేమను, నా ప్రియులని చూపించాడండి ఆ ప్రేమను. నా పిల్లలారా అన్నాడండి. కొత్త నిబంధన గ్రంథంలో నా పిల్లలారా ఆయన పిలిచాడండి ఎన్నోసార్లు. 12 మంది శిష్యుల దగ్గర పెట్టుకుని అన్నాడండి ఆయన. మార్కు సువార్తలోనూ లూకాసు ఆఖరిలో ఆయన టేబుల్ మీద పెట్టుకుని 12 చుట్టూ పెట్టుకుని అన్నాడు. ఒక మాట అంటాడు, నాకు జ్ఞాపకం రావట్లేదు. నమ్మకమైన ఒక మాట అంటాడండి అక్కడ. దాంట్లో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. దాంట్లో విషయం జ్ఞాపకం చేసుకోండి. ఎంత ప్రేమించాడండి శిష్యుని, తన ప్రేమని అలా కనబరిచాడే. ఈ దినాల్లో దేవుని సంఘంలో ఎంత ప్రేమని మనం కనుగొన్నాం, ఎంత ప్రేమని ఇతరులకు ఇవ్వగలుగుతున్నాం అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే ఎంత ప్రేమతో ఇతరులను చూడగలుగుతుంటున్నాం అనే విషయాన్ని మనసులో పెట్టుకోవాల్సిందిగా నేను మధ్యలో చెప్తుంటున్నాను. తర్వాత అపోస్తలుల ఈ పత్రికలోనే రాయబడింది ఏంటంటే, మనుష్య జ్ఞానం అనే మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు మాటలతోనే ఆత్మ నేర్పిస్తుంది మాటలు. అపోస్తలుడైన పౌలు దీంట్లో రాస్తాడండి, కొరింథీ పత్రికలో రాస్తాడంటే వాక్చాతుర్యం, జ్ఞానాతిశయం అంటాడండి. తిమోతి పత్రికలో తిమోతికి రాస్తూ అంటాడు, దాంట్లో కల్పనా కథలను మితములైన వంశవాళ్ళు మరి ఎక్కడ సంబోధించలేదు ఈ విషయాలు. కల్పనా కథలు కానీ మితములైన వంశవాళ్ళతో కానీ వాటి గురించి చాలా జాగ్రత్త పడు. వాటిని నువ్వు నిషేధించాలి. నువ్వు ఎఫెస్లో నిల్చోవడం నువ్వు జాగ్రత్త.
దాని ఎక్కడ అలాంటప్పుడు సంఘ వ్యవధిలో ఎన్నో అపవిత్రమైన లోపలికి వస్తుంటే ఏం చేస్తున్నారు అందరూ దేవుని యొక్క నామాన్ని అపవిత్రపరచడానికి, దేవుని యొక్క దైవత్వాన్ని అపవిత్రపరచబడటానికి ఎన్నో సంఘంలో ఎంటర్ అవుతుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? పెద్దలు నిలబడిన వారు, గొప్పవారు, ఉన్నతమైన స్థలాలు నిలబడిన వారు ఏం చేస్తున్నారంటే అక్కడ ఏం చేస్తున్నారు? ఖండించగలిగే వారు ఎంతమంది ఉన్నారు అనే విషయం గుండెల మీద చేసి చెప్పండి ఎవరైనా సరే. అపవిత్రమైన ప్రవేశిస్తుంటున్నప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటివి ప్రవేశిస్తుంటున్నప్పుడు దేవుని నామాన్ని కాకుండా, దేవుని ఘనతను కాకుండా మరొక ఘనతను చూపించడానికి వస్తూ ఉంటున్నప్పుడు, తాము హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తుంటున్నప్పుడు వారి వేషధారణ వల్ల కానీ, వారి బట్టల వల్ల కానీ, వారి నడక వల్ల కానీ, వారి యొక్క జీవిత విధానం ఎటువంటివి సంఘాల్లో ప్రవేశిస్తున్నాయో ఎవరేం చేయగలుగుతున్నారండి? సండే స్కూల్లో ఖండించకపోతే, యూత్లో ఖండించకపోతే వాళ్ళు పులిపిట్స్ ఎక్కేస్తున్నారండి. సండే స్కూల్లో పరిచర్య ఇవ్వాల్సిన పరిచర్య పిల్లలకి ఇవ్వకపోతే, ఆ పిల్లలు సరైన మార్గంలో వారికి రక్షణ మార్గం బోధించకపోతే, వాళ్ళు యూత్లోకి వచ్చి యూత్లో కూడా వారికి కూడా యూత్ లీడర్స్ కూడా వాళ్ళకి ఇవ్వకపోతే, సరైన వాక్యం రక్షణ మార్గం బోధించకపోతే, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి సంఘ పరిధిలో పులిపిట్ మీద ఎక్కి బోధిస్తారండి వాక్యం. వినాలండి ఇప్పుడు ఆ వాక్యం, వాక్యం. అటు వాక్యం వింటున్నప్పుడు నీ గుండె నుంచి నీళ్లు రావా? నీ కళ్ళ నుంచి కన్నీళ్లు రావా? పరిశుద్ధుడు అనబడిన వాడు వారు ఏడకుండా ఉండలేరా? వేదన పడకుండా ఉండలేరా? అందరూ మౌనంగా ఉంటే ఏ వ్యక్తి అయినా సరే మౌనం వీడి మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సరించుకోవాలి. దానికి ఏమంటారంటే అప్ టు డేట్ అండి. ఇది అప్ టు డేట్, సంఘ పరిచర్య అప్ టు డేట్. పూర్వకాలంలాగా ఉంటే ఎవరు వస్తారండి సంఘానికి? ఎంతమంది సంఘానికి రాకపోయినా సరే ప్రభుని ప్రేమించే వారు సంఘంలో ఉంటే సంఘం ఆశ్రయించబడుతుంది అనే విషయం మీ మధ్యలో జనం కాదు కావాల్సిన సంఘానికి ప్రభుని ప్రేమించి పీలు 10 మంది ఉన్నా సరే చాలు సంఘం అభివృద్ధి చెందడానికి. అటువంటి కట్టడులతో సంఘం కట్టబడుతుంది అని ఒకసారి ఆలోచించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందనే విషయం, నీ మీద ఉందనే విషయం నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ముగించేస్తాను. ఇంకా 1:30 అయింది కాబట్టి అవలేదు. 5 నిమిషాలు ఉంది. తర్వాత కింద మాట, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించను, అతడు ఎవరి చేతని వివేచింపబడడు అన్నాడు. ఆత్మ సంబంధమైన వ్యక్తి, పరిశుద్ధులు అన్నిటిని వివేచిస్తారండి. అతను వివేచించకపోతే, ఆ వ్యక్తి వివేచించకపోతే అర్థం ఏంటి? ఆ వ్యక్తి వివేచన జ్ఞానం లేదు, వివేకం లేదు, జ్ఞానం లేదు, ఇవన్నీ లేకపోతే అర్థం చల్లారిపోయినా ఉండాలి. దేవుని శక్తిని ఎరగకుండా మాత్రం ఉండాలి. రెండే ఏదో ఒకటి అయి ఉండాలి. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచిస్తాడు. తన హృదయంలో నిర్ణయించుకున్న విధానాన్ని 10 మందితో ఏం చెప్పడు, అలరి చేయడు, గొడవ చేయడు. ఖండితంగా దేవుని సన్నిధిలో ప్రాధాన్యపడతాడు. ప్రభా ఇటువంటి పరిస్థితి ఉంది, ఎవరితో మాట్లాడాలి విషయం అటువంటి వ్యక్తులతో మాట్లాడతాడండి. అది లోపలే అపవిత్రమైన కార్యాలు లోపలే అవి కాల్చేయడానికి నిలబడాలి, కానీ దాన్ని స్ప్రెడ్ చేయడానికి నిలబడటానికి దేవుని యొక్క చిత్తం కాదండి. చెరిపే జ్ఞానం, చెరిపే అపవిత్రమైన కార్యాలు కొరింథీ రాసిన పత్రికలో ఉంది. దాన్ని దేవుని యొక్క ఆత్మశక్తితో దాన్ని నాశనం చేయడానికి పరిశుద్ధులు నిలబడాలి, కానీ అది స్ప్రెడ్ చేయడానికి పరిశుద్ధులు నిలబడటానికి అసాధ్యం, కుదరదు. అది పరిశుద్ధులకు తగదు అనే విషయం ప్రభు నాకు బోధించాడు. ఆ విషయాన్ని కూడా అందుకోసం ప్రార్థన అనేది అంత ఉన్నతమైన స్థానాల్లో నిలబడిందండి. ఇంకో మాట చదివేసి ముగిస్తాను. ప్రభు మనసు తిరిగి ఆయనకు బోధించగలవాడు. ప్రభు మనసుని తిరిగి బోధించగలవాడు ఎవరండి? ప్రభు మనసు కలిగి ఉంటే ఒక వ్యక్తి ఆ బోధ చాలా వేరుగా ఉంటది. ప్రభుని కలిగిన వ్యక్తి జీవితంలో ఆ పరిచర్య చాలా వేరుగా ఉంటది. ఆ శక్తిని అనుసరించి, ఆయన జ్ఞానాన్ని అనుసరించి, ఆయన ప్రేమను అనుసరించి ఆ పరిచర్య నిలబడుతుందండి. ప్రభు ఈ వాక్యం దీవించిన ప్రార్థించుకుందాం. దేవానికి వందనములు ప్రభా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభా, నీకు దీవించు, ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభా. అనేకులకు దీవెనకరంగా చేయండి ప్రభా, మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకుని సహాయం చేయమని ప్రభా. పరిశుద్ధుడా నేను స్తుతిస్తూ కీర్తిస్తూ యేసు నామములో నాయన నిన్ను కీర్తించి మహింపరుచుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.